అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. త్రిపుర గారు నమస్కారం అండి. గురువు గారు, 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది గురువు గారు? సో త్రిపుర గారు, మనం శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ఉన్నాము. ఈ మీనింగ్లో ఏంటంటే పరాభవం. ఓకే, పరా అంటే దూరంగా ఉండటం, అభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయపడుతూ ఉండటంలో ఉంటుంది కదా, ఈ సిచ్యువేషన్ అనుకోవాలి. శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే మనకి పిరికితనానికి దూరంగా ఉండాలి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్కి దూరంగా ఉండాలి అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, అసలు ఎవరు మనం ఎందుకు భయపడుతూ ఉంటాం చెప్పండి? మనం భయపడకుండా భయానికి దూరంగా ఉండాలి. ఎందుకు ఫస్ట్ భయపడతామంటే, ఎప్పుడైతే మనం అధర్మబద్ధంగా ఏదైనా పని చేసినప్పుడు, సమాజానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేసినప్పుడు, చేయకూడని పనులు చేసినప్పుడు లోన బాధపడుతూ దూరంగా ఉంటూ ఉంటాం అనమాట. అయితే శ్రీ పరాభావ నామ సంవత్సరంలో అలా ఎవరైనా కనుక తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా కనుక ఎగనెస్ట్ ధర్మానికి వ్యతిరేకంగా కనుక వెళ్ళుంటే వాళ్ళకి ఎక్స్పోజ్ అయిపోతాయి స్కాములు లాంటివి. వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా, రాజకీయ నాయకులు ఉన్నా, మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉన్నా, సి లెవెల్ పొజిషన్లో ఉన్నా, ఇలాంటి వాళ్ళు తెలిసి లేదంటే తెలిసి ఇంటెన్షనల్గా వాళ్ళు పబ్లిక్ ఒక రకంగా ఉండి లోన ఇంకొకటి చేస్తూ, వాళ్ళ స్టాఫ్తో ఒక రకంగా ఉండి లోన ఇంకొక విధంగా ఉంటే ఏదైనా కనుక గిల్టీ పనులు చేస్తే అవన్నీ బయటపడిపోతూ ఉంటాయి. అప్పుడేమవుతుంది? పరాభవం ఎదురవుతుంది అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరికి పరాభవం అవ్వదు. ఎవరైతే అధర్మబద్ధంగా తెలిసి తెలవక ఉంటామో ఆ యొక్క తప్పులకి మనకు బయటకు కనిపించేస్తుంటుంది. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెలుసుకుంటామో సన్మార్గంలో వెళ్తాము. ఎప్పుడైతే మనకు తెలవకుండా రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయిన రిజల్ట్ రాదనమాట. సో శ్రీ పరాభావ నామ సంవత్సరం అది ధర్మబద్ధంగా ఉండే వాళ్ళకి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి అద్భుతమైనది. తెలిసి తెలక తప్పులు చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది వాళ్ళ యొక్క పతనాన్ని చూస్తూ ఉంటుంది, అపజయం వస్తుందని చెప్తూ ఉంటారు. సో ఈ పరాభావ నామ సంవత్సరంలో 12 రాసులకు ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. శ్రీ పరాభావ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి స్వర్ణలక్ష్మి అమ్మవారు బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. బ్రహ్మ జ్ఞానం అంటే మనకి కొన్నిసార్లు కొన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి, అందుబాటులో ఉండదు. ఓకే, ఎట్లాంటి పరిస్థితుల్లో కూడాను మనకి చక్కగా ఆనందంగా ఉండాలి, బ్లిస్ఫుల్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ముఖంలో ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. మనము మన చుట్టూ ఉన్నవాళ్ళు, ఈ రాశి వాళ్ళు అద్భుతంగా ఉండాలి. ఇలాంటి ఒక మానసికమైన పరిస్థితి కావటానికి ఒక శక్తి పరబ్రహ్మతత్వం అంటారు. వివేక వైరాగ్యాలు కలిగి ఉండాలి. ఏది చేస్తే చక్కగా మనం ముందుకెళ్తాము, ఏది వదిలేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం అనేది కూడా తెలుసుకొని ఉండటమే. ఈ 2 క్వాలిటీస్ ఉంటే లైఫ్ అద్భుతంగా ఉంటుందనేది ఆది శంకరాచార్యుల వారు చెప్తారు. వివేక వైరాగ్యం, ఈ 2 ఎలిమెంట్స్ ఉంటే చాలంట. అలాంటి ఎలిమెంట్స్ వీళ్ళు చక్కగా ఉండి మనసులో ఎప్పుడు ఆనందంగా ఉండాలి. అలాంటి ఆనందం మన సొంతం కావాలి. దీన్నే బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మతత్వం. దీనితో పాటు ఈ రాశి వాళ్ళందరికీ రాజ్యం దేహి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ఒక మేనేజర్ల పొజిషను, హై లెవెల్ స్టేటస్, డిగ్నిటీ, ఒక నాయకత్వ లక్షణాలు, వీళ్ళ మాటకి ఎంతో విలువ, వీళ్ళ చుట్టూ ఎక్కడ ఉంటే అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, వీళ్ళు ఒక బ్రాండ్గా వెళ్ళిపోవాలి. అంతేకాకుండా ధనం దేహి, ఈ రాశి వాళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంటి నిండా ధనం, ఆఫీస్కి వెళ్ళిపోతే ఆఫీస్ నిండా ధనం, బ్యాగ్ పట్టుకుంటే బ్యాగ్ నిండా ధనం, అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ధనంతో ఉండాలి. వీళ్ళకి వ్యాలెట్లు వాడే యాప్స్ నిండా ఎప్పుడు ధనం ఉండాలి. వీళ్ళు లేదు అని వెనక్కి చూసుకోకుండా తిరగకుండా ఉండాలి. అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి అంటారంటే ఎలాంటి కోరిక మనసులో వచ్చినా ఆన్ ది స్పాట్లో ఆ కోరికలకి నెరవేరాలి. అలాంటి ఒక అద్భుతమైన శక్తి, యుక్తి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వల్ల ఈ రాశి వాళ్ళకి కలగాలని చెప్పేసి మనం కోరుకుందాం. కర్కాటక రాశి చూసుకుంటే ఇందులో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే చాలా ఫేమస్ అయిన పేర్లు మొత్తం ఇందులోనే ఉంటారు. హేమ, తర్వాత చాలామంది ఉంటారు ఇందులో. హీ, హూ, హేవ్, డా, డీ, డూ, డే అన్న పేర్లంతా కూడా ఇందులో ఉంటారు. ఇందులో మనకు ఆదాయం, వ్యయము, రాజ్యపూజం, అవమానం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 11 ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నాకు బాగా క్లోజ్ అయిన ఈ రాశి ఫలాలు ప్రిపేర్ చేసేటప్పుడు ఒకళ్ళు వచ్చారు, చూసి గురువుగారు ఇదేంటండి ఆదాయం 2 వ్యయం 11 అంటున్నారు, అసలు డబ్బులు వస్తే కదండి ముందు ఖర్చు పెట్టేది ఎలా పెడతామండి అని చెప్పేసి
దానికి ఒక లాజిక్ కొంచెం చెప్తాను. అలానే రాజ్యపూజ్యం 4, అవమానం 7 ఉంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే వీళ్ళకి కొంచెం వచ్చేదానికంటే పోయేది ఎక్కువ, గౌరవించేదానికంటే కూడా అవమానించే వాళ్ళు ఎక్కువ అని ఉంటుంది. అయితే వీళ్ళు ఇందులో సంతోషపడాల్సిన వ్యవహారం ఏంటంటేనండి, వీళ్ళ వ్యయం అంతా శుభకార్యాలకు ఖర్చు పెడతారు. అంటే శుభమూల వ్యయకృత్ అంటారు. మనం డబ్బులు చాలా విధంగా ఖర్చు పెడతాం. ఫస్ట్ డబ్బు వస్తుంది, వచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టాలి. అమ్మవారు మన దగ్గరకు వచ్చేదే సత్కర్మల గురించి ఖర్చు పెట్టుకోవడానికి. అది మనకా, లేకుంటే కుటుంబానికా, సొసైటీకా, వీటితో పాటు మనకున్న రకరకాల కోరికలకు నెరవేర్చుకోవడానికి ధనం అయితే ఖర్చు పెడతాం. వీళ్ళ అదృష్టం ఏమంటేనండి, ఈ కర్కాటక రాశి వాళ్ళకి అది నిజంగా అదృష్టమైన రాశి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశిలోకే గురువు ప్రవేశిస్తున్నాడు పుష్కరాల తర్వాత. అది వచ్చే స్థానంలో ఉన్నారు కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంటే జనరల్గా జన్మరాశులకు గురువు ఉంటే మంచిది కాదు, కానీ వీళ్ళకి మాత్రం కలిసి వస్తుంది. వీటితో పాటు ఏం చేస్తారంటే శుభమూల వ్యయకృత్, శుభకార్యాలు చేయటం వల్ల ధనం ఖర్చు పెడతారంట. అంటే శుభకార్యాలు అంటే ఏంటి? పెళ్ళి, తర్వాత కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయటం, తర్వాత ఇల్లు కట్టుకోవటం. మెయిన్ ఇల్లు కట్టుకోవటం. ఇల్లు అంటే ఇంకా మెదలుగా ఉంది, ఒక పక్క ఇల్లు పైకి లెగుస్తుంది కానీ డబ్బు పోతూనే ఉంటుంది కదా, బట్ ఆ ఇల్లు మీకు తరతరాలు ఉంటుంది. అందుకని ఇలా స్థిరాస్తులకు సంబంధించి కానీ ఇలాంటి వ్యవహారాల్లో ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. రెండోది రాజ్యపూజ్యం 4, అవమానం ఎక్కువ ఉంటుంది. మనం ఎప్పుడైనా ఒక పని మీద ఫోకస్డ్గా వెళ్తున్నప్పుడు అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళకి వద్దు అదిగా ఇది అని డిస్కరేజ్ చేస్తున్నా కానీ దాని అర్థం మీనింగ్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. వీళ్ళు 10 మంది అంటూ ఉన్నారంటే వీళ్ళకి ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళ గురించి ఈ ఒక సెన్స్ అవుతుంది, వీళ్ళు ఒక ట్రాక్లో మూవ్ అవుతున్నారు, వీళ్ళలో చేంజెస్ వస్తుంది, ఒక గ్రోత్ వస్తుంది. కొంతమంది క్రిటిసైజ్ చేయొచ్చు. ఇలాంటికి సంబంధించిన ఒక బెస్ట్ ఇయర్ పరాభావనవ సంవత్సరం. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు నేను కెరియర్లో ఇనిషియల్గా స్టార్ట్ చేస్తున్నప్పుడు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది. చాలా కాల్స్ వచ్చాయి నాకు ఆశ్లేష నక్షత్రం నుంచి, పెళ్లి గురించి అవన్నీ. అయితే లాస్ట్ ఇయర్ చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే అంత ముందు ఇయర్తో కంపేర్ లాస్ట్ ఇయర్ చాలా బెటర్. ఈ సంవత్సరం ఈజ్ అ ఫౌండేషన్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ గ్రోత్. ఇది ఒక్క విషయం గమనించుకుంటే చాలా అద్భుతమైన రాశి కర్కాటక రాశి. శ్రీరామచంద్రమూర్తి పుట్టిన రాశి ఇది, పునర్వసు నక్షత్రం. ఈ రాశిలో ఉన్న గ్రహాల స్థితులు బట్టి చూసుకుంటే 9వ ఇంట్లో శని ఉన్నారండి. కబీ ఖుషి కబీ గమీ మూవీ ఉంటుంది కదా, ఆ మూవీ వెళ్ళుకుంటుంది. కొన్నిసార్లు హ్యాపీ, కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్, కొన్నిసార్లు అదృష్టం, కొన్నిసార్లు ఆగిపోవటం, ఇలా రకరకాల, కొన్నిసార్లు స్పీడ్, కొన్నిసార్లు స్లో, కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉంటుందని గమనించుకోవాలి. వీళ్ళకి మనకి సంస్కృతంలో ఖచిత్ దుఃఖం అంటారు. ఖచిత్ సుఖం ఖచిత్ దుఃఖం అని చెప్తూ ఉంటారు సంస్కృతంలో. మనకి హిందీ సినిమా 3 వెరీ పాపులర్, కబీ ఖుషి కబీ ఘమ్. ఓకే, కొన్నిసార్లు ఏమంటారు ఆనందంగా ఉంటాం, కొన్నిసార్లు దుఃఖమయంగా ఉంటాము. మనంతా ఒక ఫ్యామిలీ అన్న ఒక థీమ్ ఏదైనా ఉంటే ఇది ఈ రాశి వాళ్ళకి అప్లై అవుతుందని గమనించుకోవాలి. ఇందులో గురువు వీళ్ళకి 12వ స్థానం నుంచి వాళ్ళ పుష్కరాల టైంలో మారుతూ ఉన్నారు. శుభకార్యాల గురించి ఖర్చు అవుతుంది. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యి వర్క్ చేయాల్సి వస్తుంది, ప్రొఫెషనల్ మ్యాటర్లను గమనించుకోవాలి. బట్ ఓవరాల్గా గురువు విపరీత వేద ఉండటంతో వీళ్ళకి పెద్ద ప్రభావం అయితే ఏమీ చూపించదని గమనించుకోవాలి. ఇప్పుడు గ్రహం వైజ్ మనం చూస్తూ ఉంటే శని వీళ్ళకి 9వ స్థానంలో ఉండి ఏం చెప్తారంటే మహా దుఃఖం. అయితే వీళ్ళకి అంత ఎఫెక్ట్ అవుతుంది. ఖచిత్ సుఖం ఖచిత్ దుఃఖం, సర్వదా స్వధారాసుత క్లేశం అని చెప్తారు. అంటే సొంతగా భార్య కానీ, సొంత కొడుకుల ద్వారా కానివ్వండి, అంటే సొంతగా ఉన్న మనుషుల ద్వారా తన ఓన్ జనాల చేత ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవచ్చు. అయితే ఏ విషయంలో బాగుంటుంది? ఫుల్ లైఫ్ వచ్చేటప్పటికి ఓవరాల్గా ఫుల్ కంఫర్ట్ అండ్ ఫుల్ సాటిస్ఫాక్షన్. అందులో తక్కువ అయితే ఏం లేదు. మనకి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాని ప్రాబ్లం మనం ఎంజాయ్ చేసేస్తూ ఉంటాం. వీళ్ళతో కనుక ఎవరైనా కనుక పెట్టుకుంటే అది వాళ్ళకి ఆ రోజు లాస్ట్ డేనే. దాన్ని బట్టి మీకేం అర్థమైందండి, శత్రువులు వీళ్ళకి కంటి చూపులో కూడా ఉండరు. ఆ సినిమాలో డైలాగ్ లాగే వీళ్ళకి శత్రువులు అనేవాళ్ళు ఎవరికి కంటి చూపులో ఉండరు. వెనకేదో చేసుకుంటే మనకెందుకు, మన ముందు జాగ్రత్తగా ఉన్నారు కదా, తర్వాత మనం వెళ్ళిపోతూ ఉంటాం. గురువు 12వ స్థానంలో ఉండటం, శుభకార్యాలు జరుగుతూ ఉంటుంది, ఇల్లు కట్టుకోవటం అవన్నీ చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్కి సంబంధించి మంచి గ్రోత్ ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ పీజీ అవన్నీ చేయడానికి బాగుంటుంది. రీసెర్చ్ వాళ్ళకి బాగుంటుంది. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. శుభ ప్రయాణాలు చేస్తే బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఫాదర్లు ఫిగర్ లాంటి వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తూ ఉంటుంది. గురువు పుష్కరాల టైంలో మారుతూ ఉండటంతో గోదావరి పుష్కరాలు చాలా విషయాల్లో బాగుంటుంది. ఏ విషయంలో బాగుంటుంది? పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు పిల్లలు, మ్యారేజ్ కావాలనుకున్న మ్యారేజ్, తీర్థయాత్రలు చేయాలనుకున్న వాళ్ళు తీర్థయాత్రలు అవన్నీ చేస్తూ ఉంటారు. ఒక్క విషయంలో గమనించుకోవాలి, ఎప్పుడైతే గురువు మారుతూ ఉంటాడో రాజకోపో యశోహాని బుద్ధి భ్రంశం అంటారు. అంటే రాజులకు కోపం, అంటే వీళ్ళు పనిచేస్తున్న బాస్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసులు కానీ కోపం వచ్చే పనులు వీళ్ళు చేస్తూ ఉంటారు. సరైన డెసిషన్ తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు.
తర్వాత యశోహాని అంటే కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుందని గమనించుకోవచ్చు. ఎందుకు ఇలాంటి సమయంలోనే ఎప్పుడైతే గురువు మారుతూ ఉంటారో వీళ్ళ జన్మరాశిలోకి, ఇలా మారిన టైంలోనే శ్రీరామచంద్రమూర్తి వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళాల్సి వచ్చింది. అయితే కారణం మంచా చెడా అన్నది తర్వాత, బట్ అలా వెళ్ళారనమాట. అందువల్ల వీళ్ళు కొన్నిసార్లు వీళ్ళు చేస్తున్న ఉద్యోగంలో కానీ, లేదంటే వాళ్ళ ఒక మంచి రెస్పాన్సిబిలిటీ చేయాల్సిన పొజిషన్లో నుంచి దాని నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ కాజ్ షుడ్ బి ద మంచిగా గురించే వెళ్తారు అని గమనించుకోవాలి. అంటే కొంచెం ఒడిదుడుకులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ టెన్షన్ పడకుండా మీ పని మీరు చక్కగా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే బాగుంటుంది. వీటితో పాటు రాహు 8వ ఇంట్లో ఉండటంతో ఏం చెప్తారంటే, వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్ సడన్గా కొన్నిసార్లు సపోర్ట్ ఇవ్వకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో వీళ్ళు ఏమంటారు, కొంచెం డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలి. అంటే వీళ్ళకి బాగా సపోర్ట్ ఇంటర్నెట్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, కార్లు కానివ్వండి, లేదంటే అప్పటిదాకా వీళ్ళకి బాగా చేతివాటంగా మంచిగా ఉండే ఒక స్టాఫ్ కానీ వెళ్ళిపోవటం కానీ ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంచెం స్ట్రెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఒత్తిడికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. గురువుగారు వాళ్ళ గ్రహస్థితి ప్రకారం ఏ విధంగా ఉందో తెలియజేశారు. ఇప్పుడు వాళ్ళ నక్షత్రం ప్రకారంగా ఏ విధంగా ఉంది గురువుగారు? మీరు నక్షత్రాలు చూసుకున్నారంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఇవి అద్భుతమైన నక్షత్రాలు. పునర్వసు శ్రీరామచంద్రమూర్తి పుట్టింది. పుష్యమి నక్షత్రము గురువు ఉచ్చ స్థానానికి వెళ్ళిపోతాడు, రవి పుష్య యోగం అంటూ ఉంటారు. తర్వాత ఆశ్లేష నక్షత్రానికి సర్పానికి సంబంధించిన నక్షత్రం. ఇలా అద్భుతమైన నక్షత్రాలు ఉన్న ఈ రాశిలో పునర్వసు వాళ్ళకి రాజ్యము అంటే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. రెండోది పరవాసము, ఫారిన్లో ఉన్న ఫారిన్ రిలేటెడ్ ఫారిన్ తాలూకు బాగా కలిసి వస్తుంది. నెక్స్ట్ వీళ్ళకి నెగటివ్ సైడ్లో చూసుకుంటే ధనం వస్తుంది కానీ విపరీతంగా ఖర్చు అయితే అవుతుందని మనం చెప్పుకున్నాము. అయితే వీళ్ళకి భయము, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు అనవసరంగా భయభ్రాంతులకు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. బట్ అనవసరం, బట్ నాట్ గమనించుకోవాలి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము, రాజ్యము. చూడండి, ఎప్పుడైతే మనకు ప్రమోషన్ వస్తుందో ఆటోమేటిక్గా ఛాలెంజెస్ కూడా వస్తాయండి. అంతే కదండి, మనకి ఎవరీ ప్రమోషన్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ కదా, అది వైస్ వర్స. తర్వాత పరవాసం, ఫారిన్లో ఉండే వాళ్ళకి బాగుంటుంది. పట్టాభిషేకం, మంచి పోస్ట్ వస్తుంది. అయితే వీళ్ళకి అనుకున్న పనులు కాకుండా ఈ రెండులో కొంచెం ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటారని గమనించుకోవాలి. చాలా ప్లానెడ్గా చేసుకోవాలి. టూ మచ్ ఎక్కువగా పోయినా కానీ ఒక స్టేటస్కి మించి తర్వాత ప్రాబ్లం అవుతుంది. అందుకని ఫ్యూచర్ని డిస్టర్బ్ చేసే ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళకూడదు. ఖచ్చితంగా ఉంటుంది ఏదో కొంచెం మనకు ఆదాయం తగ్గటము. కొంతమంది ఏంటంటే టూ మచ్ వాళ్ళ జాతకం కూడా చూపించుకోవాలి. ఎందుకంటే ఏదో మనకి జాబ్ లేదు కాబట్టి ఇమీడియట్లీ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఉన్న డబ్బులు కాస్త పోగొట్టుకుంటుంటారు. అలా కాదు. ఎందుకంటే అసలు మీ జాతకానికి జాబ్ అవసరమా, చేయగలుగుతారా, ఏ టైప్ జాబ్. రెండోది బిజినెస్ చేయగలుగుతారా, ఎలాంటి బిజినెస్ చేయాలి. మరి జాబ్ బిజినెస్ కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి, అది చాలామంది తెలియదు. చాలామంది ఇది ఒకటే అనుకుంటారు, జాబ్ పోయింది కాబట్టి బిజినెస్ అనుకుంటారు. బట్ ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి ధనం సంపాదించి. అవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి రాజ్య సమాన సౌఖ్యము, రాజ్య లాభము, తర్వాత ధనవృద్ధి, పట్టాభిషేకం, అగైన్ వీళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి నెగిటివ్ సైడ్లో చూసుకుంటే ఒక ధన నష్టం, మనీ వైజ్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. గురువుగారు, వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో మీరు చెప్పారో వాటి నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాలు పాటించాల్సి వస్తుంది గురువుగారు? సో పరిహారాలు చాలా కాంట్రావర్స్ క్వశ్చన్. నన్ను కొంతమంది అడుగుతుంటారు, ఏమండి పరిహారాలు చేస్తే తగ్గుతుందా, పోతుందా, ఇది నిజమేనా, నమ్మొచ్చా? వెరీ బేసిక్ క్వశ్చన్. రెండోది, ఆల్రెడీ బ్రహ్మ రాసేసాడు కదండి, మేము పడాల్సిన కష్టాలు పడుతూ ఉంటాం కదా, ఇవన్నీ మధ్యలో ఎందుకు? వాళ్ళకి ఏమంటే సరైన అవగాహన లేకుండా కొంచెం ఏదో తెలిసేసుకొని, లేదంటే అక్కడ వినేసి, లేదంటే పక్కన వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వినేసి చెప్తూ ఉంటారు. మన శాస్త్రాలు, పురాణాలు, వేదాలు ఇవన్నీ మనుషులకి, ఈ యోగా ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, దేవుడు, భక్తి, హ్యాపీగా ఉండటానికి మన మహర్షులు సూచించిన మార్గాలు. మనకు ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, అది డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్ కదా. మీకు వచ్చే ప్రాబ్లం వేరు, నాకు వచ్చే ప్రాబ్లం వేరు, మీకుండే ఎంజాయ్మెంట్ నాకుండేది వేరు. బట్ నా జాతకానికి ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి ఎలాంటి పరిహారాలు అయితే చక్కగా ఉంటాయని తెలుసుకునేది పరిహార శాస్త్రం. ఈ రాశి వాళ్ళకి మీరు అడిగిన విధంగా గురువుకి సంబంధించిన పరిహారాలు ఎక్కువ చేసుకోవటం చాలా ఉత్తమం. ఫస్ట్ వీళ్ళకి మేధా దక్షిణామూర్తి స్తోత్రము, లేదా హయగ్రీవ స్తోత్రము, లేదా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటే సరిపోతూ ఉంటుంది. వీళ్ళు బేసికల్గా ఈ రాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుందండి. మేధా దక్షిణామూర్తి గురుతత్వంతో అక్కడ ఉంటారండి. వెరీ వెరీ పవర్ఫుల్ టెంపుల్, అది కొండ మీద ఉంటుంది.
అక్కడ దక్షిణామూర్తి హోమము గురువారము లేదంటే ఆదివారము దేవస్థానం వాళ్ళే చేస్తారు. చాలా చాలా తక్కువ ఖర్చుకి ఒక హోమం చేస్తారు. అందులో పార్టిసిపేట్ చేసి ఆ గుడ్ల దగ్గర టైం స్పెండ్ చేయండి. అక్కడ కింద దగ్గరలో చిన్న చిన్న ఆశ్రమాలు కూడా ఉన్నాయండి. చాలా సింపుల్, హంబుల్‌గా చాలా బాగుంటుంది ఆశ్రమాలు. అక్కడ టైం స్పెండ్ చేస్తే ఒక రోజు అది చాలా బాగుంటుంది. నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. వీళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మికమైన బుక్స్ చదవటము, తర్వాత పెద్దవాళ్ళని, గురువులను గౌరవించుకోవటము, శనగల దానం చేయటం అనేది చేసుకుంటూ ఉండాలి. అయితే కొంతమంది హైయర్ లెవెల్ పొజిషన్‌లో ఉంటారు. మేనేజర్ లెవెల్ పొజిషన్‌లు, తర్వాత పొలిటీషియన్‌లు, బ్యూరోక్రాట్స్. వాళ్ళకో పదవి కావాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఉంటారు. 10, 15 ఇయర్స్ కష్టపడి ఉంటారు. వీళ్ళందరికీ గురువుకి సంబంధించిన విశేష సంపూర్ణ శాంతి పూజలు చేపించుకున్న, దక్షిణామూర్తి హోమం చేపించుకుంటే బాగా కలిసొస్తుంది. ఇది కాకుండా జనరల్‌గా ఈళ్ళలో ఎవరైనా ఏజ్ 35-45 మధ్యలో ఉండి, ఈ టయానికి వీళ్ళకేమవుతుందండి, ఒక 25 ఇయర్స్ బాగా చదువుకొని ఉంటారు చైల్డ్‌హుడ్. అక్కడ నుంచి ఒక 10 ఇయర్స్ మ్యారేజ్, పిల్లలు. ప్రొఫెషన్‌లో కూడా ఒక 10 ఇయర్స్ టైం స్పెండ్ చేసి ఉంటారు. ఎందుకంటే 35, 40 ఇయర్స్ వచ్చేటప్పటికి ఆల్రెడీ దే ట్రావెల్డ్ లైఫ్ ఒక మంచి స్టేజ్‌కి వచ్చి ఉంటారు. ఈ టైంలో వీళ్ళు గనక స్టాగ్నేటెడ్‌గా ఫీల్ అయ్యి ఉండి, గ్రోత్ లేదు మాకు, ఎక్కడో ఆగిపోయాము, అర్థం కావటం లేదు, రిలేషన్‌షిప్ సరిగా లేదు, తర్వాత కెరియర్ స్టాగ్నేటెడ్‌గా ఉంది, ఉన్నట్టుండి బ్రేక్ వచ్చేస్తుంది. ఇలా గనక ఎక్కడైనా ప్రాబ్లమ్ గనక ఎవరైనా సెన్స్ అయ్యి ఉంటే ఒక్కసారి వాళ్ళ జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్‌గా ఆలోచించండి, అంత ఎక్స్‌పీరియన్స్ అంత పెట్టుకొని ఈ టైంలో ఎందుకు స్లో అవుతారు? కొంతమంది మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, కొంతమంది రకరకాలు చెప్తూ ఉంటారు. బట్ జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే మనం ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం మన యాన్సిస్టర్స్. వాళ్ళు లేకుండా మనం లేదు కదా, మనం అలా చూడలేము, బట్ దే ఆర్ దేర్ స్టిల్ కదా. అలానే మన పిల్లలు కొంతకాలం పోయిన తర్వాత మనం ఉండం, బట్ దే ఆర్ దేర్ కదా. మనం మధ్యలో ఒక పార్ట్ అనమాట. అలానే వీఆర్ ఆల్సో షుడ్ అలైన్ విత్ ద నేచర్లో మనం కరెక్ట్గా ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీని మనం కనెక్ట్ అవ్వగలగాలన్నమాట. ఇవి లేకపోవటాన్ని మనకి శాపాలు లేదా దోషాలు అంటారు. శాపాలు అంటే మన యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన కొన్ని ఇంప్యూరిటీస్ మనం క్లీన్ చేసుకోవటమే శాపాలు అంటారు. అలానే దోషాలు అంటారు. ఇవేంటి, మనం వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద రైట్ థింగ్ అనమాట. ఇవి మన మైండ్కి అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే గ్రహాలు అడ్డుపడుతూ గ్రహిస్తూ ఉంటాయి కాబట్టి గ్రహం అంటారు. ఇలాంటి వాటికి సంబంధించి చక్కగా మనం కనుక పూజలు అవన్నీ చేయించుకుంటే, ఈ శాపాలు, ఈ దోషాలు తీసేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న లైఫ్ వచ్చేస్తుందండి. అందులో లేదంటే ఎన్నో చేస్తున్నాం మేము ఈ పూజలు కానీ ఇవన్నీ. ఫీడ్బ్యాక్ షేర్ చేస్తూ ఉంటారు మాకు, మేము హ్యాపీగా ఉంటాము. అందరికీ ఏమంటే నాకున్న వెరీ యూనిక్నెస్ ఏంటంటే, నా దగ్గర ఎవరైనా కనుక ఇలా హోమాలు నా ఆధ్వర్యంలో చేయించుకుంటే వాళ్ళకి నేను 3 months 5 months వాళ్ళకి 1-to-1 కౌన్సిలింగ్ అవైలబిలిటీలో ఉంటాను నేను. ఎందుకంటే అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడిన డబ్బుతో ఇవన్నీ చేయించుకుంటూ ఉంటారు, పరిహారాలు ఎంతో డౌట్తో వస్తుంటారు. ఆథెంటిక్గా చేసుకుంటే అతను నా కాన్ఫిడెంట్ ఏంటంటే, ఎంత సిస్టమేటిక్గా మనం శాస్త్రబద్ధంగా వాళ్ళకి పూజలు చేయించి పెట్టామో, ఆ తర్వాత వాళ్ళతో ఎందుకుంటానంటే నేను ఐఎమ్ సో కాన్ఫిడెంట్ దే విల్ గ్రో. లేకుంటే నేను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాను కదా. నో, ఇట్స్ నాట్ దట్. ఎందుకంటే శాస్త్రాల్లో చెప్పిన శాస్త్రానుగుణంగా పాటిస్తున్నాం కాబట్టి, మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని చేస్తుంటాం కాబట్టి ఎవ్రీబడి షుడ్ బి ద ఫ్లోరిష్ అన్నట్టు అనమాట. అలా ఎవరైనా కనుక స్ట్రక్ అయి ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం కనుక చేసుకుంటే ధన ప్రవాహం చక్కగా ఉంటుంది వాళ్ళకి. రెండోది, భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా స్టడీస్ చెప్తూ ఉన్నాయండి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎంత బాగుంటే వాళ్ళ లైఫ్లో కెరీర్ అంత బాగుంటుంది, ఉద్యోగం అంత బాగుంటుంది, బిజినెస్ అంత బాగుంటుంది. ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి భార్యాభర్తల మధ్య అన్యోన్యత 70% బ్యాక్ బోన్ అనేది చాలా స్టడీస్ చెప్తూ ఉన్నాయి అన్నమాట. ఎవరైనా డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యి ఉంటే, ఎలైన్ అవ్వట్లేదు, ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది, ఒకళ్ళ గురించి ఒకళ్ళు అలా అనుకున్నప్పుడు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది నాకు మిడ్ లెవెల్ పీపుల్, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, బ్యూరోక్రాట్స్ కాల్ చేసి రాజశ్యామల యోగం చేయించుకున్నా, లేదంటే చండీ హోమం చేయించుకున్నా, వాళ్ళు ఇండివిజువల్గా జాతకం చూపించి ఇంకేదైనా కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్ బాగలేని వాళ్ళు అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము హోమము, కుబేరు పాశుపత అభిషేకము హోమం, ఇవన్నీ చేయించుకుంటుంటే చాలా బాగుంటుంది. ఒక్కటి గమనించుకోవాలి, ప్రతి ప్రాబ్లంకి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ప్రకారం కనుక పరిహారాలు చేసుకుంటే జీవితం 10 అంతలు ఖచ్చితంగా ఎదుగుతారు. సో మనకి శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతో చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. చాలా చక్కగా వివరించారు గురువు గారు. వాళ్ళకి ఇంకా మరిన్ని మంచి విశేషాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలండి.